ప్రజలారా అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నా. ప్రజలారా మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. మీరు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు మాయమాటలు చెప్తే ఏదో ఏదో ఇస్తారని చెప్పి ఆశల భ్రమపడుతురు. వాళ్ళు మనకి ఏది ఇయ్యరు. ఒక్కటి ఇస్తారు. ఒక్కటిచ్చి మన దగ్గర 100 సామాన్ల రేట్లు పెంచి ఒక్కొక్క సామాన్ మీద ఒక్కొక్క రేటు పెంచి మన దగ్గర ట్యాక్సీ విధంగా మన మీద పన్నులు పెంచి మన డబ్బులే గుంజుతారు. మన దగ్గర ఒక్క మనిషి వెనక 100 రూపాయలు తీసుకున్నారంటే 100 రూపాయలు వసూలు చేసి మన అందులోకి ఒక 10 రూపాయలే మనకి ఇస్తారు ప్రజలకు. ఆ 10 రూపాయలల్లో మనము 4 కోట్ల ప్రజలకు ఏం సరిపోతాయి? వాళ్ళు 100 రూపాయలు మన నుంచి దోసుకుంటే 80% వాళ్ళు దాచిపెట్టుకొని దాచుకుంటారు. ప్రపంచ బ్యాంకులలో కానీ 5 స్టార్ హోటల్ కానీ ప్రపంచ దేశాలలో ఎక్కడైనా వాళ్ళు పోయి బ్రతకంత డబ్బు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ప్రజలకు 20% డబ్బు ఏం సరిపోతుంది? సరిపోదు. ప్రజలే చాలా మార్పు రావాల్సింది, ప్రజలు మారవలసి ఉంది. ఎందుకంటే చదువుకున్న యువతులు మీరు అంతా ధర్నాలు చేస్తుర్రు. ధర్నాలు, స్ట్రైకులు, ఆ స్ట్రైకులు ఇవన్నీ చాలా మటుకు కొంచెం లోతుగా ఆలోచించండి విద్యార్థులారా. మీరు ఎందుకంటే చదువుకొని మీ చదువును వినియోగించుకోరి. మీ చదువు చాలా దేశానికి ఉపయోగపడే చదువు. మీరు హై చదువు చదువుతురు కానీ మీరు ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోకుర్రి. ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి ఇస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఏం మిగులుతాయి? మిగిలిన వాళ్ళకు డబ్బులు. ఒక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టినా లక్షల కోట్లు జమ చేయాలంటే మళ్ళీ ఎట్లా జమ చేయాలి? ప్రజలకు పనులు చేసి పెట్టాడు ఆ ఎమ్మెల్యే. అతనికి ఏంటంటే వ్యాపారం అది. ఎప్పుడైతే వాళ్ళు పైసలు మనకు 1 కోటి రూపాయలు 100 కోట్లు ఖర్చు పెట్టిరంటే 1,00,000 కోట్లు వాళ్ళు జమ చేసుకోవాలి. అందుకే వాళ్ళు ఏమున్న భూములు, ఈ రాజకీయ నాయకులకు భూముల మీద ఏం పని? వీళ్ళకు ప్రజాసేవ చేయాలంటే వీళ్ళు 10 జన్మలు ఎత్తినా సరిపోదు వీళ్ళ జన్మ. రాజకీయ నాయకులు సేవ చేయాలంటే ప్రజలకు 10 జన్మలు ఎత్తినా సరిపడని సేవ చేయవచ్చు ప్రజలకు. వీళ్ళు ఏం పనులు చేస్తారు? ఏమున్నా పేదల ఇండ్లు కూలబెట్టాలి, దాచుకోవాలి. ఒక విషయము వెలుగొట్ల విషయం అయితే ఏదైతున్నదో ఇండ్లు కూలబెట్టిన జనాలు ఎవరైతున్నారో వీళ్ళంతా ఏమున్నా ఇందిరమ్మ ఇండ్లకు ఆశపడు. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇందిరమ్మ ఇండ్లు మన మీద పన్ను విధించి మళ్ళీ మన పైసలతోనే మనకు ఇండ్లు కట్టిస్తారు వాడు. మీ 30-40 లక్షల ఇల్లు కూలబెట్టి 5 లక్షలు ఇల్లు కట్టిస్తే మీకు ఏం లాభం? అందుకనే నష్టపరిహారం కావాలంటే మీరు ఫస్ట్ ఇల్లు కూలబెట్టిన దానికి శిక్ష వాళ్ళకు రాజకీయ నాయకులకు వేసే శిక్ష ఏంటంటే వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళు ఎక్కడైతే ఆక్రమించుకున్నారో ఆ భూములకు రేపు మీ పిల్లలకు సరిపోయేటట్టు వాళ్ళకి ఏంటంటే శిక్ష. ఇక్కడ వెలుగుమట్ల ఎక్కడైతున్నదో 100 గదాలు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత 100 గదాలు అక్కడ వీళ్ళ ఫామ్ హౌస్లలో డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, తర్వాత ఎంపీ కానీ వీళ్ళందరి భూములు మీరు ఆక్రమించుకోవాలి. ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురమని చెప్పి వీళ్ళ చట్టచబల దోలెత్తే వీళ్ళు వాళ్ళకు అవసరం పడే చట్టాలే తీసుకొస్తారు కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వీళ్ళు తీసుకొత్తలేరు. ఇప్పటికైనా ప్రజలారా మీరు కళ్ళు తెరిచి మన యువకులు ఎవరైతే ఉంటారో చదువుకున్న పిల్లలకు డబ్బు ఖర్చు లేకుండా అసలు ఈ ఎలక్షన్ అంటే ఎలక్షన్ల ప్రచారమే కాదు. ఎలక్షన్లో నువ్వు చేసే పని విధానం ఏంది అనేది నువ్వు ఒక టీవీ ఛానల్ ద్వారా తెలియజేయి ప్రజలకు. మీరు మీటింగ్లు పెట్టుకుంటా 100 కోట్లు ఖర్చులు పెట్టుకుంటా ప్రజలను ఆటాడిస్తున్నారు. ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. మీరు ప్రజలకు మేలు జరిగే పనులు మీరు ఏం చేస్తులేదు. ఏమన్నంటే దేవుని గుళ్ళు డెవలప్ మందిరములు దేవుని గుళ్ళు డెవలప్ చేస్తే ఆ దేవుని గుళ్ళ సొమ్ము ఎవరికి అవుతుంది? ఏదైనా పనికొచ్చే పని చేయరంటే ఇప్పుడు భూమి లేని వాళ్ళకు ఒక మనిషికి ఒక కుటుంబానికి భూమి లేని వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఇయ్యిరి. రైతులకు వ్యవసాయం చేసిన వాళ్ళకి భూమి ఇయ్యిరి. ఇక్కడ నేను మస్కట్లో ఉంటున్నా. మస్కట్లో ఇప్పుడు నేను 10 సంవత్సరాలే మస్కట్లో ఉండబట్టి దాదాపు ఇక్కడ పెట్రోల్ డీజిల్ వెళ్తుంది, ఖాళీ గ్యాసు ఇంత వెళ్తే వీళ్ళు ఇక్కడ ఏనాడు కూడా 10 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఒక స్ట్రైక్ అన్నది ఒక అడక తినే బిచ్చగాడు అన్నటువంటి ఇక్కడ లేడు. అదే మన దేశంలో ఇండియా లోపల ఎందుకు ఉంటుంది ఈ బిచ్చగతి? వీళ్ళు ఏంటంటే దాచుకుంటారు. 80% వీళ్ళే దాచిపెట్టుకున్నాక 20% మనకు పంచితే ప్రజలకు ఏం సరిపోతుంది? అందుకే ప్రజలు ఏం చేస్తున్నారంటే సరిపడపోక వీళ్ళు ఇచ్చే ఏవైతే పథకాలు కానీ ఇవి సాలాక ఏంటంటే ఉచిత బియ్యము, రేషన్ బియ్యం ఇస్తారు. ఆ బియ్యంతోనే మనిషి 5 సంవత్సరాలు జీవించగలుగుతాడా? జీవించలేడు.
5 సంవత్సరాలు వీళ్ళు విపరీతమైన దోసుకునుడు, లక్షల కోట్లు దోసుకొని అవినీతి పాల్పడు, తర్వాత కోట్ల కేసెత్తే ప్రతి ఎమ్మెల్యే మీద కేసులు ఉంటాయి. చూడండి మీరు, ప్రజలు ఒకసారి చూడండి, ప్రతి ఎమ్మెల్యేకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 లాయర్లను పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కడిగిన ముత్యం లెక్క వాదించి తీసుకొచ్చడానికి. ఎందుకంటే కోట్లు ఇస్తే వాదించి తీసుకొస్తారు, లాయర్లది ఏమున్నది. అదే నాలాంటి, నీలాంటి, మీలాంటి పేదవాడిని ఒక ఏదన్నా ఇరుక్కపోతే ఆ పేదవాడిని తీసుకురాగలుగుతాడా? తీసుకురాలేడు. ఎందుకంటే పేదవాడి దగ్గర డబ్బులు లేవు, కోట్లు లేవు కాబట్టి. కోట్ల గదంతెందుకు, పేద ప్రజలకు ఈ రోజులలో కొన్ని కుటుంబాలకు ₹1,00,000 ఎట్లా అంటే తెలియదు. ఆ ₹1,00,000 ఎట్లా ఉంటాయి అనేది తెలియదు. చూడని వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఏం చేస్తుర్రా మీ పాలన? దోసుకునుడు దాచుకుని మీ బొందల మీద పెట్టుకొని పోతారా? కోట్ల లక్షల కోట్లు, 1000 ఎకరాల భూములు మీ బొందల మీద పెట్టుకుంటారు.